క్రెడిట్ కార్డ్ జోలికి అయితే వెళ్ళనే వద్దండి. క్రెడిట్ కార్డ్స్ ఫస్ట్ ఫ్లిప్కార్ట్ యాప్లో యాక్సిస్ బ్యాంక్తో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం. ఓకే. మళ్ళీ అమెజాన్ యాప్ నుంచి అమెజాన్ కార్డ్ తీసుకున్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండు. టాటా న్యూ యాప్ నుంచి టాటా న్యూ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్. మూడు. మళ్ళీ మనకి ఆన్లైన్ స్పెండ్స్కి అంట్లోనూ 5% కావాలి కదా, అందుకోసం ఎస్బీఐలో క్యాష్ బ్యాక్ కార్డ్ తీసుకున్నాం. 4. మళ్ళీ ఐసిఐసి వాడు అమెజాన్ పే ఐసిఐసిలో డిస్కౌంట్ రాదు వేరే దానికి అనేసి మళ్ళీ 5. ఐసిఐసి బ్యాంక్ లో అరే ఈ 5 క్రెడిట్ కార్డులు ఇంకా ఉన్నాయా? 7 యూటిలిటీస్ పేమెంట్ కోసం ఎస్డిఎఫ్సి బ్యాంక్ లో తీసుకున్నా. బై వన్ గెట్ వన్ మూవీ టికెట్ కోసం మళ్ళీ ఎస్బిఎం బ్యాంక్ లో 8. బై వన్ గెట్ వన్ మూవీ టికెట్స్ కోసం. ఈ కార్డ్ నేను ఎందుకు తీసుకున్నాను నాకే తెలియదండి, 9 తీసుకున్నాను, ఇచ్చారు ఫ్రీగా. మళ్ళీ ఫ్యూయల్ పేమెంట్స్కి అయితే హెచ్పిలో ఫ్యూయల్ పేమెంట్ చేయడానికి ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి తీసుకున్నా. 10. అదే ఇండియన్ ఆయిల్లో ఫ్యూయల్ పేమెంట్ చేయడానికి ఇండియన్ ఆర్బిఎల్ బ్యాంక్తో ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ కార్డ్ తీసుకున్నా. 11. మళ్ళీ మనకి జొమాటోకి నాకు డిస్కౌంట్ కావాలి కదా, అందుకోసం న్యూ కార్డ్ తీసుకున్నా యాక్సిస్ బ్యాంక్. 12. ఇంకా ఇదేంటంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ యాక్సిస్ బ్యాంక్లో టైప్ అయినారు. జనరలీ అమెరికన్ ఎక్స్ప్రెస్ యాన్యువల్ ఫీ చాలా ఉంటుంది, అందుకోసం తీసుకున్నా. మళ్ళీ 3 టికెట్స్, చాలా మూవీ చూస్తున్నా. లెక్క మర్చిపోయినారు అయ్యా నేను. పార్ట్నర్షిప్ చేశారు. ఇదో క్రెడిట్ కార్డ్ తీసుకున్నా. లేదు మళ్ళీ కార్డ్ ఇచ్చాడు హెచ్డిఎఫ్సి బాగుందనేసి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా. మళ్ళీ లాంచ్ యాక్సెస్ ఫ్రీగా ఉంటుంది, ఏమైనా యాన్యువల్ ఫీ పడదని ఈ కార్డ్ తీసుకున్నా ఇండస్ఇండ్ బ్యాంక్ తో. అయితే క్రెడిట్ కార్డ్ మళ్ళీ యూటిలిటీస్ పేమెంట్ కోసం లిమిట్ సరిపోదని మళ్ళీ ఎయిర్టెల్ యాక్సెస్ ది క్రెడిట్ కార్డ్ తీసుకున్నా. క్రెడిట్ కార్డ్. ఇప్పుడు మిగిలినది ఏమంటే మెడిసిన్. సో మెడిసిన్ కోసం మనం క్యాష్ బ్యాక్ కావాలి కదా, అందుకే అపోలో కార్డుతో ఎస్బీఐ బ్యాంక్ది తీసుకున్నా. అంతేనండి. సో ఇప్పుడు ఇన్ని క్రెడిట్ కార్డులు ఉన్నావు నాతో. సో ఇవన్నీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్స్ మళ్ళీ ఇంకో బ్యాంక్ తీసుకుని నేను కడుతున్నా. సో కట్టేసినాక ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు, ఇంకో బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు, అలా రొటేట్ అవుతుందన్నమాట. క్రెడిట్ కార్డ్ జోలు మాత్రం వెళ్ళకండి, బాగోదు. ఎవరు నాకు ఏటీఎం కార్డే లేదురా అయ్యా. వీడు క్రెడిట్ కార్డులో కుప్పలు వాడుతుండు.